వారు 57,84,124 రూపాయలు జీతభత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న, వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజంగా, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూ పోలీసు పహారాల మధ్య అధ్యక్ష. సరే, అది వారి సమస్య అనుకోండి, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరుండేటివి కదా, డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరుండేటివి కదా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈరోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష. ఈరోజు కృష్ణా నదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష. ఎవరి హయంలో ప్రారంభమైనాయి, ఎవరి హయంలో పూర్తయినాయి, ఎవరు అన్యాయం చేసిండ్రు. పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మనుండి అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న, కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయాంలో, లెక్కలతో సహా నిరూపించడానికి నేను, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 2020లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈరోజు పోతిరెడ్డి పాడు కావచ్చు, మాల్యాల కావచ్చు, లేకపోతే ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే 10 టీఎంసీ, ప్రతిరోజు 10 టీఎంసీలు, 60 రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే 600 టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తయినాయి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. రోజుకు 10 టీఎంసీల నీళ్ళని తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్ళు పెడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ళ శ్రీనివాస్ అని ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేము గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది అధ్యక్ష. ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష? తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్లాడాల్సింది పోయి, ఉద్దండులైన న్యాయ కోవిదులను పెట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు ఇవ్వని అప్పుడు పోయి వీళ్ళు విధిలేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినారు అధ్యక్ష.